నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిబుల్ ఛానల్ సుస్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పల్లెటూరి స్టైల్లో, అది కూడా అన్నము, రైసు, రోటీ, చపాతి ఏ దాంట్లోకైనా అద్దిరిపోయే తీపి గుమ్మడికాయ కూరను చేయబోతున్నాం గైస్. అది కూడా పల్లెటూరి స్టైల్లో మనం చేయబోతున్నాం. దీనికి ముందుగా ఇలా తీపి గుమ్మడికాయ తీసుకోవాలి. మనకు ఇప్పుడు బాగా దొరుకుతాయి గైస్, ఈ సీజన్లోనే వచ్చేది ఈ తీపి గుమ్మడికాయ అనేది. ఈ గుమ్మడికాయను ఇలా తీసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. చూడండి గైస్, ఇది చాలా బాగా మాగిపోయింది కూడా, ఇట్లా ఎర్రగా ఉంటుంది. లోపల విత్తనాలు కూడా ఉంటాయి. ఈ విత్తనాలను మనం తీసేసుకొని ఒక 1/2 kg గుమ్మడికాయను సన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని పోపు పెట్టేసుకోవాలి. 1/2 టీ స్పూను పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూను మినప్పప్పు, 1/4 టీ స్పూను జీలకర్ర, 1/4 టీ స్పూను ఆవాలు, ఇవన్నీ వేసుకొని ఎర్రగా వేపుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి మనము ఒకటి ఎండుమిరపకాయ తుంచి వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ పోపు అంతా ఎర్రగా వేగిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కల్ని వేసేసుకోవాలి. నేను వీటిని తోలుతో సహా వేసుకుంటున్నాను గైస్. మీకు తోలు వద్దకపోతే తోలు తీసేసి వేసేసుకోండి. తోలుతో వేసుకున్నా కూడా ఏం కాదు, ఇట్లా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఈ గుమ్మడికాయ చాలా తొందరగా ఉడికిపోతుంది. మనకు టైం కూడా ఎక్కువసేపు పట్టదు ఈ కూర చేసుకోవడానికి కూడా. ఇప్పుడు మనము బెల్లాన్ని ఇలా దంచుకొని పొడి చేసుకొని పెట్టేసుకోవాలి. ఇది 50 గ్రాములకు పైగా ఉంటుంది గైస్ ఈ బెల్లం. ఇప్పుడు ఒక 2-3 నిమిషాల తర్వాత దీంట్లోకి మనం కొంచెం పసుపు, 1/4 టీ స్పూన్ పసుపు, మేము కొంచెము కారం ఎక్కువనే తింటాం దీంట్లోకి కాబట్టి 1 టేబుల్ స్పూను రెడ్ చిల్లీ పౌడరు, రుచికి తగ్గట్టుగా సాల్టు, నేను దాని ఉప్పు వేసుకుంటున్నాను. ఇది కావాలంటే నున్నటి ఉప్పు అయినా వేసుకోవచ్చు. అలాగే ముందుగా దంచి పెట్టుకున్న బెల్లం తురుము వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఇలా ఈ గుమ్మడికాయ ముక్కలు బాగా మగ్గేంత వరకు ఉడకబెట్టేసుకోవాలి. అంతే గైస్, మన ఎంతో రుచికరమైన పల్లెటూరి స్టైల్లో గుమ్మడికాయ కూర రెడీ గైస్. చూడండి గైస్, అసలు 5 నిమిషాలు కూడా పట్టదు మనకి. ఇప్పుడు ఇంకా మనము దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది గైస్. దీంట్లో ఉన్న విత్తనాలు కూడా చాలా మంచిది. వాటిని కడుక్కొని ఎండబెట్టేసుకొని దాని పొట్టు ఒలిచేసుకొని మనము పాయసాలలోకి, స్వీట్లలోకి అట్లా కూడా వేసుకొని తినచ్చు. దీంట్లో ఫైబర్ చాలా ఉంటుంది. దీంతో మనము ఇట్లా కూరే కాకుండా సాంబార్ చేసుకోవచ్చు, అలాగే కట్లెట్ చేసుకోవచ్చు, హల్వా చేసుకోవచ్చు, చాలా రకాల రెసిపీస్ చేసుకోవచ్చు గైస్. దీంతో మీకు ఏవైనా రెసిపీస్ కావాలంటే కామెంట్లో తెలపండి గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంట నాలో పెట్టుకోండి గైస్. ఈ వీడియో కింద గైస్, బాయ్.